కామ్రేడ్స్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎర్ర జెండా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ పుట్టినరోజు నేటికి దాదాపు 55 సంవత్సరాలు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఎర్ర జెండా పుట్టింది ఈ రోజుకి। ఈ సందర్భంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని జిల్లా గ్రామీణ పట్టణ కేంద్రాల్లో సిపిఎంఎల్ లిబరేషన్ జెండాను కూడా ఎగరవేయడం జరుగుతూ ఉంది। ప్రధానంగా ఈ ఎర్ర జెండా పుట్టినటువంటి సారాంశం పేదలకు అండగా ఉండాలని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అండగా ఉండాలని, కార్మిక కర్షక రైతులకు మహిళలకు నిరుద్యోగ యువకులకు కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ జెండాను కూడా గుర్తించడం జరిగింది। అనేక మంది ఈ జెండా కింద ఈయన మరణం చెందారు। వారందరూ కూడా అనేక ప్రాణ త్యాగాలతో కూడా ఈరోజు చనిపోయేటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం। అదే వారి త్యాగాల ఫలితమే ఈ ఎర్ర జెండా అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం। శ్రామికులకు అండగా, కార్మికులకు సంబంధించి నిరంతరం కూడా పని గంటల విషయంలో కానీ, ఆ రకంగా రైతాంగ విషయంలో కానీ, కూలీల కొరకు కానీ పెద్ద ఎత్తున కూడా పోరాటాలు నిర్వహించేటువంటి ఘన చరిత్ర ఈ ఎర్ర జెండాకు ఉంది। ఈ ఎర్ర జెండాను పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి తీసుకుపోయి ప్రజా సమస్యలను పనిచేయడానికి మీరందరూ కూడా ఆ రకంగా కృషి చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా మీ తరఫున తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్యన సమస్యలను అగాధాలు సృష్టించి సమైక్యత లేకుండా ఈరోజు చేసేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది। భారతదేశంలో అనేక మంది నేటికి కూడా ఇప్పటికే దాదాపు 40% మంది జనాభా 3 పూటల అన్నం తినే పరిస్థితి లేదు। అనేక మంది కార్మికులు ఈరోజు మహిళలు ఉద్యోగ అవకాశాలు లేక వీధి పాడిన పరిస్థితి, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్తూ ఉన్నారు। అయినా నేటి బాలకులు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి చూపించడంలో ఈ రోజు వెనుకబడతానికి కనపడతా ఉంది। అందుకొరకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలను, పేద ప్రజలకు నేటికి కూడా ఈరోజు 3 పూటల అన్నం తినలేని పరిస్థితి రోజు ఉంది। నిజమైనటువంటి పేదలను గుర్తించండి। పేదవాళ్లకు ఈరోజు నేటికి కూడా రేషన్ కార్డు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। రేషన్ కార్డు ఉన్న కేవలం 5 కేజీల బియ్యం తప్ప ఏ రకమైనటువంటి వస్తువులు ఇచ్చే పరిస్థితి రోజు మనకు కనపడతా ఉంది। అందుకొరకే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేదలకు సంబంధించినటువంటి ఈ ఇచ్చేటువంటి రేషన్ బియ్యం కానీ, పేదలకు ఈ నిత్యావసర సరుకులు కానీ కేవలం 2 రకాలు మాత్రమే ఇస్తా ఉన్నారు। బియ్యము ఆ రకమైనటువంటిది కందిబాలకు దిక్కే లేదు, మరి ఆ రకంగా చక్కెర ఉన్నటువంటి పరిస్థితి, చక్కెర తీసుకొని షుగర్ తెచ్చుకోవడం తప్ప చక్కెర వల్ల ఏం ఉపయోగం ఉంది? ఈ రోజు పేదవాడు 3 పూటలు అన్నం తినాలంటే ప్రభుత్వ దుకాణాల్లో పేదలకు దాదాపు కనీసం కేరళ గవర్నమెంట్ లో 18 రకాల వస్తువులు ఇస్తున్నారు। మీరు ఆలోచించండి, ఇదేం గొంతెమ్మ కోరిక కాదు। ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి నేను నాణ్యమైన బియ్యం ఇస్తున్నా, మైసూరు బియ్యం ఇస్తాను, మీకు ఇంటికే సంచి ద్వారా పంపిస్తాను చెప్పాడు। ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట? ఎక్కడో ఆ సెంటర్లో ఈ నడి రోడ్డులో ఆ బండి పెట్టి కుయ్యి అని బండి వస్తే అది పోలీసుల బండ, హాస్పిటల్ బండ, రేషన్ బండ అర్థం కాని పరిస్థితి జగన్ గవర్నమెంట్ చేశాడు। నడి రోడ్డు మీద మహిళలు నిలబడకుండా మీ అందరికీ ఇంటికే సరుకులు పంపిస్తా అని చెప్పాడు। 9 రకాల సరుకులు అన్నాడు, నవరత్నాలు అన్నాడు। ఎక్కడ నీ నవరత్నాలు పోయినా జగన్ పరిస్థితి అర్థం కాలేదు। ఈ రోజు ముస్లిం మహిళలు కానీ అనేక రకాలుగా మహిళలు కానీ రోడ్డు మీద నిలబడి బండి దగ్గర బట్టను వచ్చి ముష్టి బియ్యం కొరకు నిలబడే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం। అందుకొరకే ఇప్పుడు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పాటై 11 మాసాలు అవుతా ఉంది, నేటికి కూడా ఈ రోజు ఏ బియ్యం ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి। ఒక్క బియ్యం తప్ప మీరు ఆలోచించండి, ఏ రకమైనటువంటి సరుకు లేని పరిస్థితి మనకు ఉంది। అందుకొరకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రోజు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం। పేదలకు ఇచ్చేటువంటి కొత్త రేషన్ కార్డులు మేలు ఇస్తా అంటున్నావు, ఇస్తావో సస్తావో తెలియదు। ఎన్నికల ముందర ఆ రకమైనటువంటి సూపర్ 6 అన్నావు, నీ సూపర్ 6 ఎక్కడ అమలు కాలేదు। ఇక్కడ మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు కూడా నువ్వు ఏ రకంగా కూడా 15,000 రూపాయలు తల్లికి వందన వేసే పరిస్థితి లేదు, మహిళలకు 18,000 రూపాయలు ఇస్తాను, మరి ఎక్కడ అమలు కాని పరిస్థితి ఉంది। రైతులకు రైతు భరోసా కింద ఆ రకంగా అన్నదాతకి నిధులు ఇస్తాను, ఎక్కడ కాలేదు। ఇదే కాదు, ఇన్ని కాకుండా
చంద్రబాబు నాయుడు చెప్పడం ఏంటంటే జగన్ ఒక్కరికే ఇచ్చాడు తల్లికి వందనం, నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను. వాస్తవమే, సంతోషపడుతున్నాం. మరి ఇప్పుడు ఎక్కడ అమలు చేశావు? మేలు అమలు చేస్తా అంటున్నాడు. మేలు అమలు చేయకపోతే ఈ రోజు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, నీ కోసం ఈ రోజు ఎదురు చూస్తున్నారు. మేలు గనక నువ్వు అమలు చేయకపోతే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, నీ మోసపూరిత మాటలు లెక్క చేయం, ఆ రకమైనటువంటి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాదు, అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జగన్ సెంట్ ఇచ్చాడు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చాడు. నేను 3 సెంట్లు ఇస్తాను, పట్టణంలో 2 సెంట్లు ఇస్తా అంటున్నావు, ఎక్కడ నువ్వు ఇస్తావు? అందుకొరకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే పేదలందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇదే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు ఇస్తా అంటున్నావు. ఎంత ఇస్తారంటే 2,50,000 రూపాయలను ఆ రకంగా ఇచ్చేదాన్ని తగ్గించే పరిస్థితి చేస్తా ఉన్నావు. ఈ రోజు ధరలు పెరిగినాయి, ధరలకు అనుగుణంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదొక్కటే కాదు, ఇంతటితో ఆగకుండా ఓట్ల కొరకు, జిమ్మికల కొరకు చంద్రబాబు నాయుడు మాటలు చెప్పాడు. ఇక్కడుండే చాలా మంది కూడా 50 సంవత్సరాలకే నేను పెన్షన్ ఇస్తా అని చెప్పాడు. మరి ఏంటి ఈరోజు పరిస్థితి? అనేక మంది ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా 50 సంవత్సరాలు ఉండే ప్రతి ఒక్కరికి కూడా నువ్వు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఈ రకమైన డిమాండ్లతో రాబోయే కాలంలో ఈరోజు అనేక మంది భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకు నేటికి పింఛన్ పరిస్థితి. కారణం ఏంటంటే రేషన్ కార్డు లేని పరిస్థితి రోజు ఉంది. అందుకొరకే విద్యుత్ పోరాటంలో అనేక భాగాలుగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు భారాలు వేశారు. పేద పట్టణ ప్రజలకు ఇంటి పన్నులు, చెత్త పన్నులు, విద్యుత్ భారాలు ఇవన్నీ మోపుతా ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రజాక్షేత్రంలో నిర్వహిస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి అనేక మంది కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ మహిళా నాయకురాలు ఎస్బీబీ లక్ష్మీదేవి, మల్లమ్మ లక్ష్మీదేవి, నాగమణి మరియు కాశమ్మ, అనేక మంది లక్ష్మీదేవి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు కార్మిక రంగం సంబంధించి కానీ ఈరోజు నాతో పాటు కామ్రేడ్ మన సీనియర్ నాయకులు మిత్రుడు మిట్టూరు మండలం నంద్యాల జిల్లా నాయకులు శ్రీనివాసులు గారు, మరియు మస్తాన్ రామకృష్ణ, మరియు సుధాకర్ గారు, స్వామన్న, మరియు చంద్రబాబు, మరియు వేణు, అదేవిధంగా లింగన్న, గారు తెలియజేస్తూ